ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక పాపం చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని ఆ యూదులకు తెలియచెప్పెను. బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల మట్టి పడి ఉండ ఇతన్ని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు, తిరిగి లేచాడు. కానీ స్వస్థపరిచింది ఎవరో ఇతనికి అప్పుడు తెలియదు. ఇప్పుడు 14వ వచనంలో యేసుక్రీస్తు వారు కలిసి మాట్లాడుతూ, ఇక మీదట పాపం చేయి, మాకు మరి ఎక్కువ కీడు నీకు వస్తుంది అంటున్నారు. బాప్టిజం తీసుకోకముందు, దేవుణ్ణి ఎరగకముందు మీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా మనం తిరిగి పాపంలో పడి అనారోగ్యాలు పాలైనప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచారు. కానీ ఆయన స్వస్థపరిచిన కూడా మరలా మనం ఆయన తెలిసి కూడా లోకంలోకి, పాపంలోకి జారిపోతే మరీ ఎక్కువ కీడు నీకు కలుగుద్ది, జాగ్రత్త అని ఆయన హెచ్చరిస్తున్నారు. అట్లా ఉండటానికి వీల్లేదు. ఒకసారి ఆయన దగ్గరికి వచ్చినాక మరలా మనం పాపంలో పడటానికి వీల్లేదు.